శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శరాబిందు సమాకారే ఈరోజు వసంత పంచమి సందర్భంగా మరి ముబారక్ నగర్ ఉన్నత పాఠశాల ఆవరణలో మరి పిల్లలందరూ ఆధ్వర్యంలో చక్కగా సరస్వతీదేవి ఆ చదువుల తల్లి యొక్క ఆశీస్సులతో మరి ఆ దేవి యొక్క పూజ బడి గుడి ఒకటే కాబట్టి ఈరోజు ఈ ఉన్నత పాఠశాల ముబారక్ నగర్ విద్యాలయంలో పిల్లలందరి సమక్షంలో మరి ఆ చదువుల తల్లి సరస్వతీదేవి యొక్క ఆశీస్సులు ఉండాలని మరి పిల్లలు చక్కగా చదవాలని ఇక్కడ పూజా కార్యక్రమాన్ని మరి గ్రామస్తులందరి సహకారంతో గ్రామ పెద్దలు గ్రామ యువకుల యొక్క ఆధ్వర్యంలో మరి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులందరి మధ్యలో ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇది ఈ వసంత పంచమి రోజు జరిగే కార్యక్రమం. కానీ ప్రతిరోజు కూడా ఈ విద్యాలయంలో ఒక్కసారి మనం ఆ పాఠశాల యొక్క వాతావరణాన్ని వచ్చి చూస్తే మరి ప్రైవేటు బడులకి ఏమాత్రం తీసిపోకుండా ప్రతి ఒక్క రంగంలో ప్రతి ఒక్క అంశంలో కూడా ప్రైవేట్ పాఠశాలకు పోటీ పడి మరి విద్యాలయంలో విద్యార్థులకు చక్కని బోధన జరుగుతున్నది. ప్రొద్దున ఒకసారి మనం ప్రార్థన సమావేశం నుండి కూడా మరి చివరి ఇంటి బెల్ అయ్యే వరకు పాఠశాల యొక్క సమయానుసారిని మనం గమనించినట్లయితే మహా అద్భుతంగా చాలా చక్కగా జరుగుతుంది. అలా జరుగుతుందని చెప్పడానికి కారణం పిల్లల్లో వచ్చినటువంటి మార్పు, పిల్లల్లో కనబడుతున్నటువంటి ప్రవర్తన, దాన్ని చూసి అంటే పాఠశాలలో జరిగే కార్యక్రమాలు కాకుండా పిల్లలను చూసి వాళ్ళ వైఖరిలో వచ్చిన మార్పును చూసి చెప్పవచ్చు. మరి ప్రతిరోజు 10వ తరగతి విద్యార్థులకు కూడా ప్రత్యేక తరగతులపై దృష్టి ఉంచి ఉదయం మరి 8:15 నిమిషాల నుండి 9:15 నిమిషాల వరకు మరి సాయంత్రం కూడా మళ్ళీ 10వ తరగతి పిల్లలకు కూడా వాళ్ళు ఇంకా వెనుకబడిన విద్యార్థులు ఎవరో గుర్తించి వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి బోధన జరుగుతూ ఉన్నది. మరి అన్ని 6వ తరగతి నుంచి కూడా 10వ తరగతి వరకు చక్కని బోధన విద్యార్థుల్లో జరుగుతుంది. మరి ఇంగ్లీష్ ఆంగ్ల భాష పట్ల కూడా ఏమాత్రం తీసిపోకుండా మంచి పట్టు మంచి ఉచ్చారణతో పిల్లలందరూ కూడా మాట్లాడగలుగుతున్నారు. ఇక సాయంత్రం వేళల్లో ఎందుకంటే ముఖ్యంగా పిల్లలకి చదువు ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యం. మరి ప్రతిరోజు కూడా చూస్తూ ఉంటే పిల్లలు అంటే పాఠశాల వాతావరణం చూస్తే ఇది క్రీడా మైదానమా అన్నట్లు పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా ఇక్కడ ఆటలు ఆడుతూ ఉన్నారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మామూలుగా ప్రైవేట్ పాఠశాలకే పిల్లలు బస్సులలో వెళ్తారు. కానీ బహుశా మొన్న చూస్తే ఒక 8-9 ఆటోలు, ఒక 20 మంది, 150 మంది వరకు పేరెంట్స్ వాళ్ళ బైకులతోని పిల్లల కొరకు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒక 8 మంది ఆటోలో వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి వాతావరణము మరి ఉన్నత పాఠశాలలో గవర్నమెంట్ పాఠశాలలో కనబడడం ఉంది, కానీ చాలా తక్కువ. కానీ ఇక్కడైతే ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రతి ఒక్క రంగంలో ఈ రంగంలో అని కాకుండా ప్రతి ఒక్క రంగంలో తీర్చిదిద్దుతున్న మరి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ హనుమంతరావు గారికి మరియు వారి యొక్క సహచర బృందానికి మరి ప్రత్యేక అభినందనలు. మరి ఇంతటి వాళ్ళంతా బాగా చేస్తున్నారు అంటే దానికి కారణం గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు గ్రామ యువకులు. ఎందుకంటే ఇక్కడ ఇంత బాగా జరుగుతుంది కాబట్టి దీనికి అదే విధంగా మనం స్ఫూర్తినివ్వాలి, సార్కి సహకారం ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి ఒక్క ఉద్యోగికి చేయాలని ఉంటుంది, కానీ దానికి పరిపూర్ణమైనటువంటి వాతావరణం కల్పించినప్పుడు వాళ్ళు ఇంకా ముందుకెళ్ళి ఎక్కువ సమయాన్ని కూడా ఇచ్చి మరి విద్యార్థులను అభివృద్ధి చేయడానికి విద్యారంగంలో ముందుంచడానికి కారణం ఉంటుంది. కాబట్టి మరి గ్రామస్తుల అందరికీ మరి ఉపాధ్యాయులందరికీ ఈ వసంత పంచమి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సర్వదా ఈ విద్యాలయం ఇంకా మునుముందుకు పోవాలని ఆశిస్తున్నాం.
గ్రామస్తులకి విద్యార్థులకి అందరికీ కూడా వసంత పంచమి శుభాకాంక్షలు. గ్రామస్తుల సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ సరస్వతి విగ్రహం ప్రతి సంవత్సరం కూడా వసంత పంచమి రోజు అద్భుతమైన పూజలు అందుకుంటూ ఆ సరస్వతీదేవి ఆశీస్సులు మా విద్యార్థులందరి మీద ఉన్నాయంటే కారణం ఈ గ్రామమే. సో గ్రామము పాఠశాల అభివృద్ధిని పట్ల మీరు గమనిస్తే పాఠశాల చాలా వసతుల్లో అభివృద్ధి చెందిందంటే గ్రామస్తుల సహకారము. అదేవిధంగా విద్యార్థుల్లో మరి ఇందాక సార్ చెప్పినట్లు వైఖరుల్లో మార్పు వచ్చిందన్నా కూడా గ్రామం నుంచి వచ్చినటువంటి మార్పుని మేము కొనసాగిస్తూ ఉన్నాం. సో గ్రామస్తులు సహకారానికి సర్వదా కృతజ్ఞతలు అవుతూ మరి ఈ విద్యార్థుల యొక్క చదువు బాధ్యతలు మేము నిరంతరం కొనసాగిస్తామని హామీ ఇస్తూ మరొకసారి వసంత పంచమి శుభాకాంక్షలు విద్యార్థులకు చెప్తూ సెలవు తీసుకుంటాం.